ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, బిడ్డా, నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే ఈ సందేశం నీ కంట పడుతుంది, నువ్వు వినగలవు. నమ్మి ఇప్పుడే విను బిడ్డా, నువ్వు మునుపెన్నడూ చూడని గొప్ప వరాన్ని నీ చేతిలో పెడతాను. నమ్మి వింటావు కదా, వదులుకోవద్దమ్మా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఆ గొప్ప వరం ఏంటో, ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నేను నీతో ఉన్నాను అని, ఎప్పటికీ నిన్ను వదలను అని నువ్వు ఎప్పుడైతే ఇలా నమ్మకాన్ని నీలో ఎక్కువ చేసుకుంటావో, ఆ క్షణం నువ్వు చూడకూడదు అనుకుంటున్నా, వినకూడదు అనుకుంటున్నా, ఇది నీ కంట పడుతుంది, నీ చెవిన పడుతుంది. మరుక్షణం నుంచే నువ్వు కోరిన గొప్ప వరాల్ని నీ చేతిలో పెడతానమ్మా. అలా చేయడం నా బాధ్యతే కదా. నిన్ను సంతోషంగా చూసుకునే బాధ్యత నాదే కదా చెప్పు. బిడ్డా, అతి త్వరలోనే నువ్వు ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావమ్మా. అవును, నా ఈ మాటలు పొల్లు పోవు అని నీకు కూడా తెలుసు కదా. ఇదిగో, ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వల్ల, సమస్యల వల్ల, బాధల వల్ల పూర్తిగా నీ సాయినే నువ్వు మర్చిపోయావు కదా. ఇదెక్కడి విచిత్రం తల్లి. కష్టాలు సమస్యలు వస్తే నీ తండ్రినే మర్చిపోతావా చెప్పు. ఎన్ని కష్టాలున్నా నా బాబా నాతోనే ఉన్నారు, నా తండ్రి నా వెనకే ఉన్నారు అని నమ్మితేనే కదా అన్నిటినీ నేను మార్చగలను. నేను నీతో లేను అని, నీ మాటలు వినడం లేదని ఎందుకు నువ్వు కుమిలిపోతున్నావు చెప్పు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానమ్మా. నేను నీతో లేను అని అనుకుంటున్నావు చూసావా, అది నీ భ్రమ. అది నీ కళ్ళను కప్పేసిన ఒక దుష్టశక్తి మాయ తల్లి. ఆ మాయ వల్లనే నువ్వు నన్ను చూసినా చూడనట్టే ఉంటున్నావు, నా మాటలు విన్నా వినిపించుకోకుండా ఉంటున్నావు. నేను నీతోనే ఉన్నాను తల్లి. నీకు కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు నాకు ఇంకాస్త దగ్గరవుతున్నావు. అవునమ్మా, ఇలా చూడు, నువ్వు బాధపడాలి అని, కష్టపడాలి అని, ఏడుస్తూ ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు తల్లి. అలాంటి పనులు కూడా చేయను. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలనేది నీ సాయి తండ్రి ఆశ కూడా. అది నీకు తెలియని విషయమా చెప్పు. మరి అలాంటప్పుడు నేను నీతో లేను అని, అసలు ఉండను అని ఎందుకు నువ్వు భ్రమపడుతున్నావు చెప్పు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. అవునమ్మా, నువ్వు నన్ను మరిచిపోయినా, నువ్వు నన్ను నమ్మకపోయినా సరే, ఒక్కసారి నువ్వు నాపై నమ్మకం పెట్టుకున్నాక నేను నీ చెయ్యి విడిచిపెట్టను. నిన్నే పట్టుకుని ఉంటాను. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నీ సాయి తండ్రి. కాబట్టి వెంటనే నీ బాబా చెప్పేది చివరి వరకు జాగ్రత్తగా విను. నువ్వు నన్ను మర్చిపోలేదని, నన్ను పూజించడం మరవలేదు అని నాకు తెలుసు. మరి ఎందుకు బాబా ఇలా కఠినంగా మాట్లాడుతున్నారో అని అంటున్నావా? అది కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికే తల్లి. కొన్ని పరిస్థితుల వల్ల, నీకున్న కష్టాల వల్ల, నీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల వల్ల నేను అలా అనాల్సి వచ్చింది. నా మాటల వల్ల నువ్వు కాస్త ఇబ్బంది పడుంటే నీ బాబాని మన్నిస్తావా? బాధపడకమ్మా. నువ్వు అలా కన్నీరు పెట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ కూడా నిన్ను కోపడను తల్లి. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. బిడ్డా, ఈ లోకంలో ఎప్పుడు ఏది జరగాలో ఖచ్చితంగా ఆ సమయానికి అది జరిగే తీరుతుంది, జరుగుతుంది అని నమ్ము తల్లి. నేను ఎప్పుడూ కూడా నిన్ను అపార్థం చేసుకోనమ్మా. నిన్ను ఎప్పటికీ కూడా నేను తప్పుగా అస్సలు అర్థం చేసుకోను. నీ బాబా చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఇక దేని గురించి ఆలోచించకుండా నీ బాబా నీకు అంతా మంచే చేస్తారు అని నమ్ము. నా సాయి నన్ను ఎప్పటికీ విడిచిపెట్టరు, నాతోనే ఉంటారు అని నువ్వు నమ్ము. ఎప్పుడైతే నువ్వు ఈ నమ్మకాన్ని ఎక్కువగా నీలో పెట్టుకుంటావో
అది నేను ఖచ్చితంగా నిజం చేస్తాను. ఆ మరుక్షణం నుంచే ఒక పెద్ద అద్భుతాన్ని నీ జీవితంలో జరిపించి నువ్వు ఎదురు చూసే గొప్ప వార్తని నీకు అందిస్తాను తల్లి. అవునమ్మా, నా ఈ మాటలు ఒక్క అక్షరం కూడా అటు ఇటుగా అవ్వదు. నువ్వు కోరిన గొప్ప వార్త నీ చెవిన పడుతుంది. నీ సాయి అన్నిటినీ చక్కబెడతారో అని నువ్వు నమ్ము. ఎప్పుడైతే ఇలా నువ్వు నాపై నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటావో ఆ క్షణం నుంచి జీవితాన్ని ఇంకా ఇంకా గొప్పగా చేస్తాను. తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. అవునమ్మా, ఇది నీ సాయి సత్యవాక్కు. నీ బాబా చెప్పింది చెప్పినట్లుగా అలానే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇదిగో ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా? ఎవరు బాబా చెప్పండి, వాళ్ళని ముందుగా నేను దూరం పెడతాను అని అంటున్నావు కదా. అది ఎవరో కాదమ్మా, నువ్వే. ఏంటి బాబా, నన్ను నేను ఎందుకు కష్టపెట్టుకుంటాను, నన్ను నేను ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటాను అని అడుగుతున్నావు కదా. అవునమ్మా, నువ్వే. నువ్వు, నీ మనసే నిన్ను కష్టపెడుతుంది. కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవు. అది కేవలం నువ్వే చేయగలవు. నీ చేతుల్లోనే ఉంది. అనుకూలమైన ఆలోచనలు చేయి తల్లి. నీ మనసుని ఎప్పుడూ నీ ఆధీనంలో ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడైనా సరే తల్లి, కాస్త కష్టమైనా సరే మంచినే, సంతోషాన్నే తలుచుకుంటూ ఉండు. కష్టాలను, కన్నీళ్లను ఎన్ని వచ్చినా సరే, రోజు వచ్చినా సరే వచ్చిపోయే చుట్టాల్లా మర్చిపోమ్మా. నీకు అన్యాయం చేసిన వాళ్ళను, నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా నువ్వు పట్టించుకోకు, వదిలేసే. ఏంటి బాబా అన్నీ వదిలేయమంటున్నారు, మరి నా బాధ, కన్నీళ్ళు వీటికి అర్థం ఏంటి బాబా? నేను ఇలానే కష్టపడాలా? అందరినీ వదిలేస్తే ఇలానే జీవితమంతా బాధపడాలా? జీవితమంతా ఇలా క్షమించుకుంటూ పోతే నా జీవితం ఎప్పుడు మారుతుంది అని అంటున్నావా? చూడమ్మా, నేను చెప్పింది కూడా నీ మంచి కోసమే. ఇలా నువ్వు ఎప్పుడైతే అన్నీ వదులుకుంటూ వెళ్తూ ఉంటావో అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నీ మనసు కూడా హాయిగా ఉంటుంది. ఇలా చూడు, నీ తప్పు లేనప్పుడు ఇక్కడ నువ్వు ఎవ్వరికీ కూడా భయపడకు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. దేనినైనా ఎవరినైనా ఎదిరించి నిలబడు. పొరపాటున కూడా వెనకడుగు వేయకు తల్లి. వెనకడుగు వేయాల్సిన అవసరం నీకేంటి చెప్పు? నువ్వేమైనా తప్పు చేశావా? ఎవరినైనా బాధ పెట్టావా? అలాంటప్పుడు నీకెందుకు భయం? నువ్వెందుకు వెనకడుగు వేయాలి? ఏది ఏమైనా, ఏం జరిగినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు. బిడ్డా, కొన్నిసార్లు నీ ఆలోచనల వల్ల నీకు కొన్ని కష్టాలు, చిక్కులు ఎదురవుతున్నాయి. వాటిని ఇక నువ్వు అదుపు చేసుకో. ఎవ్వరిని ద్వేషించకు. అందరితో మంచిగా ఉండు. ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అస్సలు పట్టించుకోవద్దమ్మా. నీకు నచ్చినట్లు నువ్వుండు. నీలా నువ్వుండు చాలు. ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో బిడ్డా. ఇక ఏదో ఒకరోజు నీ కష్టాలకు, కన్నీళ్లకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు, సంతోషపడతావు. నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా ఎప్పుడూ దిగులు పడకమ్మా. నేను ఇది చేశాను, అది చేశాను అని బాధపడకు. పశ్చాత్తాపడి దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించు. అలా కాకుండా దాన్నే తలుచుకొని కృంగిపోతూ అక్కడే ఆగిపోవద్దమ్మా. నీ తప్పులన్నిటినీ నేను మన్నించేశానులే, ఇక ప్రశాంతంగా ఉండు. బిడ్డా, గుర్తుపెట్టుకో, తెలిసి నువ్వు తప్పు చేస్తే మాత్రం నేను కూడా నిన్ను క్షమించను. ఎందుకంటే నేను రోజు నా సందేశం రూపంలో చెబుతున్నాను కదా, ఎవ్వరిని కూడా బాధ పెట్టద్దు, ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అని. కాబట్టి ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకమ్మా. ఇతరుల విషయాల్లో ఎప్పుడూ కూడా తలదూర్చకు. అర్థమవుతుందా? ఓటమి వచ్చినా సరే నేను నీతోనే ఉంటాను. అలా ఉండి నువ్వు కోరిన గొప్ప విజయాన్ని నీకు అందిస్తాను. ఇక దేనికి, ఎవ్వరికీ భయపడకు. అర్థమైందా?
అలా నువ్వు భయపడితే వారు నిన్ను ఇంకా ఇంకా కిందకి లాగేస్తారు తల్లి. కాబట్టి కాస్త ధైర్యంగా ఉండు. కేవలం నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకో. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా. నీ సాయి మాటలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో చాలు. అవి నిన్ను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాయి. రక్షక కవచంలా నీ వెంటే ఉంటాయి తల్లి. ఇక దేనికి కూడా నువ్వు వెనకడుగు వేయకు. నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నారు తల్లి. నువ్వు చేసే ప్రతి మంచి పనిలో నీ సాయి నీ వెన్నంటే ఉన్నారు అని మర్చిపోవద్దమ్మా. కొండంత అండగా నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు? నీకు కంగారెందుకు? నీకు దిగులెందుకు? ఏది ఏమైనా సరే అన్నీ నా బాబా చూసుకుంటారు. ఏముంది, ఎందుకు భయపడాలి అని నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం మొదలెడతావో ఆ ధైర్యంలో కూడా నీ బాబా నీతోనే నడుస్తారు అని మర్చిపోవద్దు తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో పాటే ఉంటూ నిన్ను అనుక్షణం రక్షించుకుంటూ ఉంటాను. ఇక దేనికి కంగారు పడకు. అనవసరంగా దేనికి కూడా కన్నీరు పెట్టుకోకు, భయపడకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ నేను చూసుకుంటాను కదా అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.